కృష్ణకుమార్ రాజు గారు. నమస్కారం అధ్యక్ష. గౌరవ హోంశాఖ మంత్రుల వారికి ఈ సంవత్సరంలోని మొత్తం ఈ 5 ఇయర్స్లో కూడా ఫస్ట్ క్వశ్చన్ వారికి వేయటం జరిగింది అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర శాంతి భద్రతల విషయంలో వెన్నెముకైన పోలీస్ వ్యవస్థని బలోపేతం చేసి తద్వారా అవినీతి రహిత రాష్ట్రంగా, నేర రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ లెందీ క్వశ్చన్ వేయటం జరిగింది అధ్యక్ష. చాలా సంతోషం. గౌరవనీయులైన హోంశాఖ మంత్రివర్యులు అన్ని నిజాలు చెప్పేశారు. సిబ్బంది కొరత 19,999 మంది సిబ్బంది కొరత ఉంటే అధ్యక్ష, ఇక రాష్ట్రంలో ఎట్లాగా శాంతి భద్రతలు, ఒక పక్కనేమో ఈ గంజాయి స్మగ్లింగు, విపరీతంగా దోపిడీలు ఇవన్నీ జరిగిపోతూ ఉంటే, అరే ఇంత దారుణమైన పరిస్థితి, దిగజారిపోయిన పరిస్థితి, ఎక్కడైనా దొంగతనం జరిగితే పోలీస్ వ్యవస్థ పైన మనం మాట్లాడతాము, ఎక్కడైనా గంజాయి జరిగిపోతే అరే గంజాయి పట్టుకోలేదని అంటాము. ఎట్లాగా అధ్యక్ష అది? దయచేసి ఈ ఇష్యూని చాలా తీవ్రంగా ఫస్ట్ ప్రయారిటీ కింద మనం ప్రయత్నం చేసి దీనికి ఒక మార్గం కనిపెట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక విషయం గౌరవ మంత్రివర్యులు చెప్పారు. రేంజ్ విఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్లు వారు రేంజ్ విఆర్లో పెట్టిన పోలీస్ ఇన్స్పెక్టర్స్ వారికి జీతాలు ఎవరు అధ్యక్ష? 5 నెలలైనా 6 నెలలైనా 8 నెలలైనా జీతాలు ₹1 కూడా ఎవరు అధ్యక్ష? జీతాలు ఇవ్వకుండా మళ్ళీ ఎక్కడైనా శాంతి భద్రతల గురించి, ఎక్కడైనా మంచి బందోబస్తు గురించి, వివిఐపి బందోబస్తు గురించి అన్నిటికీ వినియోగించుకుంటూ జీతాలు ఇవ్వకుండా పనులు చేయించుకుంటున్న వ్యవస్థ అంటే ఇది ఏమన్నా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష. వెట్టి చాకరీ చేయిస్తున్నారా? ఇది అన్యాయం. ఇది సస్పెండ్ చేస్తే 50% శాలరీ వస్తుంది అధ్యక్ష. సస్పెండ్ చేయరు, చిన్న కారణంతోటో లేకపోతే విఆర్లో పెట్టి వారిని నానా ఇబ్బందులు పెడితే ఉంటే వాళ్ళు ఎట్లా బతుకుతారని ఆలోచించవలసిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. దయచేసి ఇది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. 5-6 నెలల పోస్టింగులు లేకుండా, 8 నెలలు 9 నెలలు పోస్టింగులు లేకుండా ఉంటే దానికి ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, మళ్ళీ ఎక్కడైతే పోస్టింగ్ వచ్చిన తర్వాత కేవలం 6 నెలల జీతమే ఇస్తారు, మిగిలిన 3 నెలలు ఏమి ఎవరు అధ్యక్ష. తర్వాత ఎక్కడన్నా బందోబస్తు గురించి, తిరుపతి బ్రహ్మోత్సవాల గురించి, లేకపోతే ఇంద్రకీలాద్రి బందోబస్తుల గురించి, అసెంబ్లీ బందోబస్తుల గురించి వస్తే వాళ్ళకి టీఏడిఏలు ఎవరు అధ్యక్ష? సొంతంగా జేబులో డబ్బులు పెట్టుకుని అప్పులు చేసుకుని, అట్లాగే వాళ్ళ పిల్లలకి ఈఎంఐలు కట్టలేక స్కూల్ దగ్గర నుంచి కూడా మానిపించి ఇంటి అద్దెలు కట్టలేనటువంటి పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ అధికారులు ఉన్నారంటే ఇది చాలా చాలా ఇబ్బందికరమైన విషయం అధ్యక్ష. అధ్యక్ష, తమరి ద్వారా నేను గౌరవ మంత్రివర్యులను కోరుతున్నాను. ఎవరైతే విఆర్లో ఉన్న పోలీసు ఇన్స్పెక్టర్స్కి కానీ అధికారులకి కానీ ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే డీసీపీ రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా సంవత్సరం నుంచి పోస్టింగ్ లేదు. విఆర్లో పెట్టి, విశాఖపట్నంలోనే ఒక ఎగ్జాంపుల్, విఆర్లో ఉంటారు, వాళ్ళకి జీతాలు ఉండవు, చూడటానికి పోలీస్ అధికారి కానీ డబ్బులు లేనటువంటి పరిస్థితి, దీన పరిస్థితుల్లో కూడా ఉందని చెప్పుకోవడానికి చాలా బాధగా ఉంది అధ్యక్ష. కాబట్టి గౌరవ మంత్రివర్యులను కోరేది, ఎప్పుడైతే విఆర్లో పెట్టారో